శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఇటీవల ఈ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 28వ తేదీ 9వ నెల 2024 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం ఏకాదశి తిథి సాయంత్రం 4:44 వరకు, తదుపరి ద్వాదశి. ఆశ్లేష నక్షత్రం తెల్లవారుజామున 5:55 వరకు, తదుపరి మఖా నక్షత్రం. సిద్ధయోగం తెల్లవారుజామున 3:17 వరకు, తదుపరి సాధ్య యోగం. బాలవకరణం సాయంత్రం 4:44 వరకు, తదుపరి కౌలవకరణం. వర్జ్యం సాయంత్రం 6:10 నుండి 7:51 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:05 నుండి 7:42 వరకు. అమృత ఘడియలు తెల్లవారుజామున 4:14 నుండి 5:55 వరకు. నేటి రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం మతత్రయ ఏకాదశి, దీన్నే సర్వ ఏకాదశి అని కూడా అంటారు. ఈ భాద్రపద మాసంలో విష్ణు ఆరాధన చాలా ప్రత్యేకంగా చెప్తారు. అటువంటి ఈ భాద్రపద మాసంలో వచ్చినటువంటి ఈ కృష్ణపక్ష ఏకాదశిని ఇందిరా ఏకాదశి అని పిలుస్తారు. ఇందిరా అనగా లక్ష్మీదేవి అని. లక్ష్మీదేవికి సైతం ఆ స్థాయి రావడానికి ఆవిడ స్వామిని విశేషంగా ఆరాధించినటువంటి పర్వం ఈ భాద్రపద బహుళ ఏకాదశి కనుక ఇందిరా ఏకాదశి అనే ప్రత్యేకంగా పిలిచారు. అమ్మవారి నామాలలో ఇందిరాయై నమః అనేటటువంటి నామం చాలా విశేషమైనది. అమ్మవారిని చంద్ర సహోదరి అంటారు. చంద్రుణ్ణి ఇందు అని పిలుస్తారు, అమ్మవారిని ఇందిరా అని పిలుస్తారు. ఇందు ఇందిర అనేటటువంటి ఈ నామాలకు స్వయం ప్రకాశం కలిగినటువంటి వారు, లేదా ఆ ప్రకాశంలోనే శీతలత్వం కలిగినటువంటి వారు అనేటటువంటి ఆ భావం నిఘంటువులో చెబితే, ఇందు ఇందిర అనేటటువంటి నామానికి ఉన్నటువంటి ఇంకొక విశేషమైనటువంటి ఆ పేరు వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఏమిటంటే, జలం నుండి ఉద్భవించినటువంటి వాళ్ళు, జలధి నుండి ఉద్భవించినటువంటి వాళ్ళు అని చెప్పబడుతుంది. అందుకే అమ్మవారి గురించి స్తోత్రం చేస్తూ లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామీశ్వరీం అంటారు. అంటే అమ్మవారు ఎక్కడి నుండి ఆవిర్భవించారు అంటే క్షీర సముద్రం నుండి ఆవిర్భవించారు. అటువంటి చంద్రుడు కూడా క్షీరసాగరం నుండి ఆవిర్భవించాడు. అందుకే చంద్రుడిని కూడా స్తోత్రం చేస్తూ క్షీరసాగర సంపన్నాం లక్ష్మీప్రియ సహోదరాం హరన్మకుట నివాసాయ బాలచంద్రాయ నమోస్తుతే అని మన వాళ్ళు చంద్ర దర్శనం చేసినప్పుడు ఈ శ్లోకాన్ని చెప్పి నమస్కారం చేస్తారు. అట్లాగే అమ్మవారికి ఉన్నటువంటి ఆ నామాలు చెప్తూ అమ్మవారిని స్తోత్రం చేస్తూ అన్నమాచార్యుల వారు కూడా నీవు చంద్ర సహోదరివమ్మ, నీ కళ్ళకు తక్కువ ఏమిటి అని చెప్పి శ్రీ మహాలక్ష్మి వట అనేటటువంటి రీతిలో ఆ చక్కగా అమ్మవారిని స్తోత్రం చేస్తారు. అటువంటి లక్ష్మీదేవి యొక్క కృప కూడా అందరికీ పరిపూర్ణంగా లభించాలి అంటే అమ్మవారు ఈనాడు ఏకాదశి వ్రతం చేసినటువంటి పర్వదినం ఈ ఇందిరా ఏకాదశి కనుక ఈనాడు అర్చించడం వల్ల లక్ష్మీ యొక్క కృప, లక్ష్మీపతి అయినటువంటి శ్రీమన్నారాయణమూర్తి యొక్క కృప కూడా పరిపూర్ణంగా లభిస్తుంది. అందులో విష్ణు ఆరాధన విశేషంగా చేయదగినటువంటి శనివారం కూడా కలిసి రావడం చాలా విశేషం. అటువంటి ఈ పర్వదినం నాడు ఇతోధికంగా శ్రీమన్నారాయణమూర్తిని అర్చించి సేవించి స్వామి యొక్క దివ్యకృపకు అందరూ పాత్రలు అవుతారని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఈ రోజున ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం వల్ల సకల శుభాలు నెరవేరబోతున్నాయో, ఏ రాశి వారు ఏ రంగు వస్త్రాలను ధరించినట్లయితే సకల కార్యాలు కూడా నిర్విఘ్నంగా పరిపూర్తి అవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా నేటికి మాత్రం పర్యవసించబోతుందో ఆ విశేషాల్ని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు ఏకాదశి, దీన్నే ఇందిరా ఏకాదశి అని వ్యవహరిస్తారు. శనివారం, నక్షత్రం ఆశ్లేష. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడు, మిథునంలో కుజుడు, కర్కాటకంలో చంద్రుడు, కన్యలో రవి బుధ కేతువులు, తులలో శుక్రుడు, కుంభంలో వక్రీకరించిన శని, మీనంలో రాహువు ఉన్నారు.
ఈ తాత్కాలిక గ్రహస్థితి కారణంగా సర్వరాశుల వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాలని ఈ రోజు వరకు ఎలా ఉంటాయో క్రమంగా తెలుసుకుంటూ వెళదాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పెట్టుబడిని ఎక్కడా పెట్టడం అంత శ్రేయస్కరమైనటువంటి పని కాబోదు. గృహాన్ని నిర్మించాలనేటటువంటి ఆలోచన ఉన్నప్పటికీ కూడా తొందరపడి దానికి సంబంధించిన ఏర్పాట్లలో మునిగిపోకూడదు. రావాల్సినటువంటి బాకీలన్నింటినీ కూడా నిదానమైనటువంటి మాటలతోనే వసూలు చేసుకోవడం మంచిది తప్ప దౌర్జన్యానికి మధ్యవర్తుల ద్వారా మాట్లాడించడానికి అలాగే మరేదో పద్ధతుల్ని అనుసరించడానికి సరైనటువంటి విధానం కానీ కాబోదు. న్యాయస్థానంలో ఏదైనా అపరిష్కృతంగా విషయం కానీ ఉన్నట్లయితే తప్పక అది అనుకూలమైనటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. కాబట్టి తొందరపడవలసిన అవసరం ఏమాత్రం లేనేలేదు. ఇందిరా ఏకాదశి సందర్భంగా మేషరాశి వారు శ్రీకృష్ణుని పూజించినట్లయితే విశేషమైన మానసిక ప్రశాంతతతో పాటు ఆర్థిక లాభం కలుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అయిన వారితో విరోధాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. మాట పట్టింపు వచ్చినప్పటికీ కూడా మాటని పూర్తిగా కలుపుకోవడం మంచి తప్ప విరోధించడం ఏమాత్రమూ సరికాదు. ఈ రాశి వారికి ఇంతకు ముందేవో మొక్కుకున్నటువంటి మొక్కుల్ని తీర్చుకోవాలనే ఆలోచనతో తప్పక క్షేత్రాలకి తీర్థయాత్రలకి బయలుదేరాలనే ఆలోచనకు వస్తారు. అయితే చేతిలో ఉన్నటువంటి ధన ఆధిక్యాన్ని బట్టి మాత్రమే ప్రయాణం చేయడం సరైంది తప్ప మొక్కుబడి కదా అనే అభిప్రాయంతో ఉన్న ధనాన్ని పూర్తిగా ఖర్చు చేసేసుకోవాలని అనుకోవడం ఏమాత్రమూ సరైన పని కాబోదు. వృత్తిపరమైనటువంటి ఆదాయం విశేషంగా ఉంటూ ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటూ ఉంటుంది. ఎవరికి అప్పునైతే ఇయ్యరు, కానీ కుటుంబంలో ఉండే జనానికి సంబంధించిన అనారోగ్యం కోసమని వైద్యులకి ఎక్కువ మొత్తంలో ఇచ్చుకోవాల్సిన అవసరం రావచ్చు. ఇందిరా ఏకాదశి సందర్భంగా వృషభ రాశి వారు సంతాన వేణుగోపాలుని పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఉద్యోగ లాభం అవుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. శారీరకంగా ఆనందంగా ఉండగలుగుతారు. అయిన వారితో సత్సంబంధాలని నెరవేర్చుకుంటూ ఉంటారు. తీర్థయాత్ర దృష్టితో ఉంటూ ఉంటారు. ఆధ్యాత్మికమైనటువంటి గురువుని దర్శించాలనే ఉత్సాహంతో ఉంటూ ఉంటారు. నూతనమైనటువంటి ప్రదేశాలని సందర్శించడం అలాగే తాము ఉంటున్నటువంటి ఇంటిని నవీకరించడం కోసమని మరో ప్రదేశం నుండి ఏవైనా కొత్త వస్తువులను తేవాలనేటువంటి ఆలోచనలో ఉంటూ ఉంటారు. చేతిలో ఉన్నటువంటి సొమ్ముని ఖర్చు చేసుకోవడం ఏమాత్రమూ సరైనటువంటి పని కాబోదు. ముందు నాటికి శుభకార్యం అంటూ ఒకటి జరిగే అవకాశం ఉంది కాబట్టి చేతిలో సొమ్ముని నిలువ ఉంచుకోవడం ఎంతైనా అవసరం. ఇందిరా ఏకాదశి సందర్భంగా మిథున రాశి వారు వెంకటేశ్వర స్వామిని మల్లెపూలతో పూజించినట్లయితే విదేశీయాన ప్రయత్నాలు కలిసి వస్తాయి. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రతి విషయంలోనూ కూడా పొదుపరితనంతో కనిపిస్తారు. భార్య విషయంగా విశేషమైనటువంటి శ్రద్ధని చూపిస్తూ ఉంటారు. ఎవరి దగ్గరైనా రుణాన్ని కానీ ఇంతకుముందు తెచ్చి ఉన్నట్లయితే దాన్ని వాయిదా వేయడం కాకుండా వెంటనే తీర్చేయాలనేటువంటి ఆలోచనలో కూడా ఉంటారు. అనుకోకుండా 4 వైపుల నుండి ద్రవ్యం లభించేటటువంటి కారణంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. కొత్తదైనటువంటి ఇంటినో లేదా పొలాన్నో స్థనాలనేటటువంటి కొనాలనేటటువంటి ఆలోచన అయితే ఉంటుంది, కానీ అమలు జరిగేటటువంటి అవకాశం మాత్రం ఉండకపోవచ్చు. భాగస్వాములకి చక్కనైనటువంటి పెట్టుబడులు పెట్టగలిగినటువంటి వారు వచ్చే అవకాశం గోచరిస్తుంది. అయితే వ్యాపారం ఎంత చక్కగా ఎదుగుతుంది అనేటువంటి విషయంలో మాత్రం స్పష్టమైన ఆలోచన కలిగి ఉండడం చాలా అవసరం. ఇందిరా ఏకాదశి సందర్భంగా కర్కాటక రాశి వారు
కళ్యాణ వెంకటేశ్వర స్వామిని పసుపు అక్షతలతో పూజించినట్లయితే వివాహ సిద్ధి అవుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే విశేషమైనటువంటి దూకుడుతనంతో సాగిపోతూ ఉంటారు. ఎవరిని కొద్దిగా సంప్రదించుదామనేటువంటి ఆలోచన ఉండకపోవచ్చు. పై అధికారులతో నేరుగా సంబంధాలు ఉండేటటువంటి కారణంగా వారితో చేసినటువంటి చర్చలకు అనుగుణంగా పెట్టుబడిని పెట్టేటటువంటి ఆలోచనకి వచ్చేస్తారు. ముందు నాటికి ఏది ఏ విధంగా జరిగినప్పటికీ కూడా తిరిగి మళ్ళీ సొమ్ము రావడం కోసమని కొద్ది ఆలోచన చేయడం ఎంతైనా అవసరం. భార్యకు సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో చిన్నదైన లోపం గోచరిస్తుంది కాబట్టి ముఖ్యంగా వైద్యులతో అనుబంధాన్ని కలిగి ఉండడం ఎంతైనా అవసరం. పెట్టుబడిని పెట్టేటటువంటి సందర్భంలో మాత్రం ఆచితూచి నిర్ణయాన్ని తీసుకోవడమే కాకుండా పెద్దలైనటువంటి వారు, ఆ రంగంలో అనుభవజ్ఞులైనటువంటి వారిని మాత్రం సంప్రదించే నిర్ణయాన్ని తీసుకోవాలి తప్ప సొంత నిర్ణయాన్ని, ఇంతకుముందు జరిగినటువంటి వ్యాపార విధానపరమైనటువంటి ఆలోచనని పరిగణనలోకి తీసుకుని పెట్టుబడి పెట్టడం ఏమాత్రం సరి కానే కాదు. ఇందిరా ఏకాదశి సందర్భంగా సింహరాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిని తమలపాకులతో పూజించినట్టయితే ఇప్పటి వరకు ఉన్న రుణం పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ మానసికమైన నిరుత్సాహంతో ఉంటారు. పై అధికారులు తాత్కాలికమైనటువంటి వివాదం వచ్చినటువంటి కారణంగా దాని గురించే ఆలోచిస్తూ రోజంతా కూడా గడుపుతూ ఉంటారు. క్రింది ఉద్యోగులతో ఏ విధమైన పొరపక్షము లేకపోయినప్పటికీ కూడా పై అధికారులతో కలిగిన వాగ్ వివాదాన్ని నిరంతరం తలుచుకుంటూ ఉండేటువంటి కారణంగా శారీరకమైనటువంటి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం గోచరిస్తుంది. దూరపు ప్రయాణాలను చేయాలని అనుకుంటారు కానీ శారీరకమైనటువంటి నిరుత్సాహం కారణంగా చేయలేకపోతారు. ముఖ్యంగా అయినటువంటి వారితో తాత్కాలికమైన విరోధాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. అంతేకాక అనుకూలమైనటువంటి మిత్రులు కూడా కొద్దిగా వ్యతిరేకపు ఆలోచనలతో ఉండే విధానం గోచరిస్తోంది. ఇందిరా ఏకాదశి సందర్భంగా కన్యారాశి వారు శ్రీకృష్ణుడిని తులసి దళాలతో పూజించినట్లయితే సమస్య పరిష్కారం అవుతుంది. కొత్తదైనటువంటి ఆలోచనలు కలుగుతాయి కూడా. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. అయితే దూరపు ప్రాంతంలో ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటువంటి కారణంగా నిరంతరం రాకపోకల ప్రయాణం సాగుతూ ఉంటుంది. తనకు ఉన్నటువంటి సంతానాన్ని తాను పనిచేస్తున్నటువంటి స్థలానికి తీసుకువెళ్ళాలని ఆలోచించినప్పటికీ కూడా విద్యకు సంబంధించిన అవరోధం కలుగుతుందనే అభిప్రాయంతో అలా చేయలేకపోవచ్చు. ఇక్కడ కుటుంబంలో ఉండేటువంటి తల్లి, తండ్రి వారికి సంబంధించినటువంటి అంటే సంతానానికి సంబంధించిన బాధ్యతని తీర్చుకోవడం కోసమని ప్రయత్నం చేస్తారు కానీ శారీరకమైనటువంటి సత్తువ లేనితనం కారణంగా అది సక్రమంగా అమలయ్యే విధానం గోచరించకపోవచ్చు. ముఖ్యంగా ఆధ్యాత్మికమైనటువంటి గురువుని దర్శిస్తారు. ఆధ్యాత్మిక గురువే సకల పోషణ భారాన్ని భరిస్తాను అని అన్నటువంటి మాట వీరికి నచ్చకపోవచ్చు. ఇందిరా ఏకాదశి సందర్భంగా తులారాశి వారు నృసింహస్వామిని సన్నజాతులతో పూజించినట్లయితే కోపం అదుపులో ఉండేటటువంటి కారణంగా వ్యాపారంలో లాభం కలుగుతుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వేగంగా ఉంటుంది వీరి నడక. ఈ రోజున తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం గోచరిస్తోంది. తరువాత ఆ నిర్ణయం సరికాదనే అర్థాన్ని తెలుసుకుని మళ్ళీ వెంటనే తొందరపాటుతనంతో వ్యవహారం చేస్తారు. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి వారి సంపూర్ణమైన సహాయ సహకారాల కారణంగా ఏ విధమైన ఆర్థికమైన నష్టము లేకుండా బయటపడే అవకాశంతో యువతలకి రావడం చెప్పుకోదగ్గటువంటి అంశం.
ముఖ్యంగా శారీరకమైనటువంటి అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది. ఆ కారణంగా శరీరంలోని ఏ భాగానికి అనారోగ్యం ఉందో గమనించుకుని దానికి తగినటువంటి వైద్య పరీక్ష చేయించుకోవడం అవసరం. ఇందిరా ఏకాదశి సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీహరిని చామంతులతో పూజించినట్లయితే ఉద్యోగంలో భద్రత సిద్ధిస్తుంది. నిరుతిథి ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ జాగరూక దృష్టితో ఉంటూ ఉంటారు. తొందరపడకూడదనే నిర్ణయాన్ని తీసుకుంటారు. సంతానానికి సంబంధించిన విద్యా విషయకంగా ఎక్కువ మొత్తంలో ఖర్చు పెడుతూ కనిపిస్తూ ఉంటారు. వారికి ఏ విధమైన అసౌకర్యము లేనటువంటి దిశగా అన్ని పనుల్ని ప్రారంభించి చేయడాన్ని చేస్తారు. సంతానం విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు విశేషంగా తమ ప్రతిభని ప్రదర్శిస్తూ ఉండేటువంటి కారణంగా చెప్పలేని ఆనందాన్ని పొందగలుగుతారు. తమకు మార్గదర్శకులైనటువంటి ఏ ముత్తాత స్థాయి వారు ఉన్నారో వారితో అనుకూలంగా ఉంటారు. వారితో చెప్పలేనటువంటి వినయ వినమిత భావంతో ప్రవర్తిస్తూ ఉంటారు. ఇందిరా ఏకాదశి సందర్భంగా ధనురాశి వారు హయగ్రీవ స్వామిని కనకాంబరాలతో పూజించినట్లయితే ఆందోళన తొలగడమే కాకుండా ఉద్యోగంలో పై స్థాయి లభించే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా కూడా ఉత్సాహంగా ఉంటారు. సంతానం అంతా కూడా అనుకూలించేటటువంటి కారణంగా అనుకూలిస్తూ ఉన్నటువంటి కారణంగా కూడా ఆనందంగా ఉండగలుగుతారు. తాత్కాలికంగా పాదానికి కానీ చేతికి కానీ గాయం అయ్యే అవకాశం గోచరిస్తుంది. అంత మాత్రాన దిగులు పడిపోవలసిన అవసరం ఏమాత్రము లేనే లేదు. ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగం ఆదాయం కొద్దీ తక్కువగా ఉందనే అభిప్రాయంతో మరో చోట ఉద్యోగ ప్రయత్నాన్ని చేయడం ఏమాత్రం సరికాదు. అక్కడ ఇక్కడ కూడా పోయినట్లయితే ఇబ్బంది పడే అవకాశం ఉండొచ్చు. కాబట్టి ముఖ్యంగా ఇంటింటికి కూడా అవగాహన పెంచేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. లౌకికమైనటువంటి ఆలోచన కారణంగా అది ఏమాత్రము అనుకూలించేదిగా ఉండకపోయే కారణంగా ఆ ఆలోచనని విరమించుకుంటారు. ఇందిరా ఏకాదశి సందర్భంగా మకర రాశి వారు వరసిద్ధి వినాయకుడిని బిల్వ పత్రాలతో పూజించినట్లయితే సంపూర్ణమైన మనశ్శాంతి కలిగి విఘ్నాలు తొలగిపోతాయి. కార్యలాభం అవుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విషయాన్ని బయటికి పొక్కనీయడానికి ఇష్టపడకుండా కనిపిస్తారు. ఎంతటి అనుకూల దగ్గర బాంధవ్యం అయినప్పటికీ కూడా తమ నిర్ణయాన్ని మార్చుకునేటువంటి ఆలోచనతో ఉండరు. ఎంతటి సదస్సులోనైనా సరే పాల్గొనడానికి వెళ్ళిపోతారు తప్ప దానికి సంబంధించినటువంటి సిద్ధమయ్యే తీరు ఉండకపోవచ్చు. విషయపరంగా మొత్తానికి నలుగురిలో ఒకరిగా నిలబడాలనేటువంటి ఆలోచన ఉంటుంది కానీ దానికి తగినటువంటి ప్రయత్నం మాత్రం దాదాపుగా ఉండకపోయే అవకాశం గోచరిస్తోంది. మాట్లాడేటువంటి సందర్భంలో విరోధం రాకుండా ఉండేలా మాట్లాడతారు తప్ప విరోధాన్ని తెచ్చుకోవడానికి ఏమాత్రం పడరు. న్యాయస్థానంలో ఇంకేదైనా అభియోగం ఒకటి అలా ఉండొచ్చు. ఆ తటస్థంగా ఉన్నటువంటి ఆ విషయాన్ని కొద్దిగా కదిపినట్లయితే అనుకూలమైన తీర్పు మాత్రమే లభిస్తుందనేది యథార్థమైనటువంటిది. అంచేత రంగంలోకి దూకడం ఏ విధమైనటువంటి అసౌకర్యము కానే కాదు, అనుకూలతే అవుతూ ఉంటుంది. ఇందిరా ఏకాదశి సందర్భంగా కుంభరాశి వారు శ్రీ మహావిష్ణువుని ముద్దమందారాలతో పూజించినట్లయితే ఉత్సాహ లాభం కలగడమే కాకుండా ఆర్థికమైనటువంటి లాభం కూడా కలిగే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే బుద్ధి నిండుగా ఆలోచనలు, చేతి నిండుగా ఆలోచనలకు సంబంధించిన రాతలు కనిపిస్తూ కొద్ది ఇబ్బందిగా అనిపించే అవకాశం ఉండొచ్చు. ఏ విధమైనటువంటి వ్యాపారాన్ని చేస్తున్నప్పటికీ కూడా వ్యాపారంలో విశేష లాభాన్ని అపేక్షించరు. మొత్తానికి వ్యాపారం నడుస్తుందనే అభిప్రాయం మాత్రమే కలిగి ఉండాలనే వారి కోరికని పూర్తి చేసుకుంటూ కనిపిస్తారు.
ముఖ్యంగా ఆడపిల్లలకి సంబంధించినటువంటి ఆలోచన మరింత అనుకూలంగా ఉంటుంది. సంతానాన్ని ఎక్కడైనా సరైనటువంటి వ్యక్తి లభించినట్లయితే, అనుకూలుడైనట్లయితే, ఆర్థికమైన స్తోమత కలిగినట్లయితే వివాహాన్ని చేయాలనే గట్టి నమ్మకంతో ప్రయత్నంతో ఉంటారు. అటువంటి వ్యక్తి లభించే అవకాశం ఉంది కాబట్టి దైవ ధ్యానాన్ని మరింతగా పెంపొందించేలా చేసుకోవడం ఎంతైనా అవసరం. ఇందిరా ఏకాదశి సందర్భంగా మీనరాశి వారు గణపతిని చక్కనైనటువంటి నవనీత జలంతో అభిషేకించినట్లయితే విఘ్నాలు పూర్తిగా తొలగిపోతాయి, అన్నిటా విజయలాభం అవుతుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు ఇందిరా ఏకాదశి అయినటువంటి సందర్భంగా ఆ సాక్షాత్తు శ్రీ మహావిష్ణు అనుగ్రహం సర్వరాశుల వారికి పరిపూర్ణంగా కలగాలని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఇందిరా ఏకాదశి సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పరిహార మార్గాలు పాటించాలో, జాతకంలో శని బలోపేతం చేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహార మార్గాలు పాటిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు ఇందిరా ఏకాదశి. ఈ సందర్భంగా పితృదోషాలు తొలగింపజేసుకోవటానికి, పితృదేవతలు ఉన్నత లోకాలు చేరటానికి ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. పగలు ఉపవాసం ఉండి రాత్రికి జాగరణ చేసి మర్నాడు ద్వాదశి రోజు ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత భోజనం స్వీకరించాలి. ఇందిరా ఏకాదశి రోజు ఏకాదశి వ్రతం చేస్తే పితృదేవతలు ఉన్నత లోకాలకు చేరతారు, పితృదోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఈరోజు విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టడం, ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించడం ద్వారా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే శనివారం సందర్భంగా జాతకంలో శనిగ్రహం బలం తక్కువగా ఉందని కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు. ఎవరికైనా జాతకంలో శని బలం తక్కువగా ఉన్నట్లయితే పశు సంపద పరంగా ఇబ్బందులు వస్తాయి. అదేవిధంగా ఎవరికైనా గృహంలో కీటకాలు, సాలీళ్ళు ఇటువంటివి ఎక్కువగా సంచరిస్తూ ఉన్నట్లయితే శనిగ్రహం బలం తక్కువగా ఉన్నట్లు గుర్తించాలి. శనిగ్రహం బలం తక్కువగా ఉన్నట్లయితే ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో కానీ పనివారి వల్ల తరచుగా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఈ సంకేతాలు కనిపిస్తే జాతకంలో శనిగ్రహం బలం తక్కువగా ఉందని గుర్తించాలి. అటువంటప్పుడు శనిగ్రహాన్ని బలోపేతం చేసుకొని ఈ సమస్యల నుంచి బయటపడటానికి కొన్ని ప్రత్యేకమైన పరిష్కార మార్గాలు పాటించాలి. శనిగ్రహాన్ని బలోపేతం చేసుకోవాలంటే ఇంటి ఆవరణలో నైరుతి మూల కలబందను పెంచాలి. అలా నైరుతిలో కలబందను పెంచితే శనిగ్రహాన్ని బలోపేతం చేసుకోవచ్చు. అలాగే శనివారం పూట పాదరక్షలు ఎవరికైనా దానమిస్తే శనిగ్రహం బలోపేతం అవుతుంది. నువ్వులు బెల్లంతో చేసినటువంటి చిమ్మిలి శనివారం ఎవరికైనా పంచిపెట్టడం, అలాగే బెల్లం కలిపిన నల్ల నువ్వులు శనివారం మధ్యాహ్నం కాకులకు ఆహారంగా వేయటం ద్వారా శనిగ్రహాన్ని బలోపేతం చేసుకోవచ్చు. అదేవిధంగా పశువులకి గడ్డిని ఆహారంగా వేయటం ద్వారా, వీలైనప్పుడల్లా ఆవు పాలు ఆహారంలో స్వీకరించడం ద్వారా కూడా శనిగ్రహాన్ని బలోపేతం చేసుకోవచ్చు. అలాగే శనివారం పూట మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి పంచదార కలిపిన పాలు మర్రి చెట్టు మొదట్లో పోయటం ద్వారా కూడా శనిగ్రహాన్ని బలోపేతం చేసుకోవచ్చు. వెండితో చేసినటువంటి గుండ్రటి వృత్తాకారపు లోహాన్ని ఎప్పుడూ దగ్గరించుకోవటం ద్వారా కూడా శనిగ్రహాన్ని బలోపేతం చేసుకోవచ్చు. ఈ పరిహారాలు పాటించండి. శనిగ్రహం బలహీనంగా ఉండటం వల్ల వచ్చే సమస్యలు అధిగమించి సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. అదేవిధంగా జాతకంలో రాహుగ్రహం బలహీనంగా ఉంటే ఎలాంటి సంకేతాల ద్వారా ముందుగానే తెలుసుకోవచ్చు, రాహుగ్రహాన్ని బలోపేతం చేసుకోవటానికి పాటించాల్సిన ముఖ్యమైన పరిష్కార మార్గాలేంటో రేపటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.